గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక ముందు నమస్తే తెలంగాణలో కేటీఆర్ సవాల్, దిగొచ్చిన సర్కార్ అంటూ మనకి ప్రధాన హెడ్లైన్ కనిపిస్తుంది. కాళేశ్వరం జలాల పంపింగ్ కు 2 దాకా గడువిస్తున్నాం, లేదంటే 50,000 మంది రైతులతో వచ్చి మోటార్లు ఆన్ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశపూర్వక జాప్యంపై అసెంబ్లీలో నిలదీస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఉత్తమ్ ఇప్పటికైనా రైతుల కోసం ఆలోచించాలి, కేసీఆర్ ను బదనాం చేయాలనే ఆలోచనలు మానుకోవాలి. ప్రభుత్వ కక్షపూరిత ధోరణితో రిజర్వాయర్లు ఎండిపోయినాయి, నీళ్ల కోసం అన్నదాత ఎదురుచూపు పట్టించుకోని సర్కార్. మేడిగడ్డ మేటిగడ్డే, కుట్రల్ని తట్టుకొని నిలిచి గెలిచిన కాళేశ్వరం. గోదావరి జలాలను బీళ్లకు మళ్లించేందుకే కేసీఆర్ నిర్మాణం. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. బీఆర్ఎస్ బృందంతో మేడిగడ్డ పరిశీలన, గోదావరికి పూజలు అంటూ నిన్న జరిగిన యాక్టివిటీకి సంబంధించిన వార్త ప్రధానంగా ప్రచురించింది. ఇక నెక్స్ట్ చూస్తే ఎత్తిపోతలకు ఉత్తమ్ ఓకే అంటూ ఇంకో వార్త కూడా మనకు కనిపిస్తోంది. మిడ్ మానేరు మొదలు రిజర్వాయర్లన్నీ నింపుతాం, ఎల్లంపల్లి నుంచి సాధ్యమైనన్ని నీళ్లు ఎత్తిపోస్తాం, 2-3 రోజుల్లో పంపింగ్ ను ప్రారంభిస్తాం. సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ వెల్లడి. బీఆర్ఎస్ డెడ్ లైన్ తో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక. కాళేశ్వరంలో నీటిని నిల్వ చేస్తే ప్రమాదమట, జల ప్రవాహానికి సమ్మక్క బరాజ్ కొట్టుకుపోతుందట. భద్రాచలం సహా 44 గ్రామాలు మునుగుతాయట. మంత్రి అవగాహన రాహిత్యం, జర్నలిస్టుల విస్మయం అంటూ కూడా మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఎందరినో దాటి తెలంగాణ మేటి అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. కేసీఆర్ 10 ఏండ్ల పాలనలో దేశానికే తలమానికంగా రాష్ట్రం. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణకు సరిలేరెవ్వరు. జీఎస్డీపీలో టాప్, 10 ఏళ్లలో 190% వృద్ధి రేటు, 13 పెద్ద రాష్ట్రాలను వెనక్కు నెట్టి సరికొత్త రికార్డు నమోదు అంటూ మనం వార్తను గమనిస్తున్నాం. సంపద పెరిగిందనేది వాస్తవం అన్న దానికి సంబంధించి. ఇక నెక్స్ట్ చూస్తే కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలిస్తున్న కేటీఆర్, ఇక మిగతా ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఫోటోగ్రాఫ్లు మనకు కనిపిస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే నాడు జల సవ్వడులు అంటూ ఒక ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కనిపిస్తుంది. 2023 జూలై 28న కరీంనగర్ శివార్లలోని లోయర్ మానేరు డ్యాంలో పూర్తి స్థాయిలో నిండడంతో 17 గేట్ల ద్వారా అధికారులు నీటిని విడుదల చేసిన ఫోటోగ్రాఫ్ అది. ఇక మరోవైపు చూస్తే నేడు నీళ్లు లేక బోసిపోయి అంటూ కూడా ఈ పక్కన ఇంకో ఫోటోగ్రాఫ్ కనిపిస్తోంది. ప్రస్తుతం లోయర్ మానేరు డ్యాం నీళ్లు లేక వెలవెలబోతుంది. వర్షాకాలం ప్రారంభమై 2 నెలలుగా అవుతున్నా కూడా వరద లేక డ్యాం లోపలి భాగం మైదానంలో కనిపిస్తుంది అంటూ ఫోటోగ్రాఫ్తో కూడిన డిఫరెన్సెస్ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే ఎందరినో దాటి తెలంగాణ మీటింగ్ దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే ఇప్పట్లో స్థానికం సాధ్యమా అంటూ ఒక క్వశ్చన్ మార్క్తో కూడిన హెడ్లైన్ కనిపిస్తోంది. బీసీ కమిషన్ నివేదిక ఇవ్వనే లేదు, ట్రిపుల్ పరీక్షను ప్రారంభించనే లేదు, కులగణన జరిగే అవకాశం లేనే లేదు, ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారవుతాయి, సీఎం సమీక్ష వెనుక రాజకీయ వ్యూహం అంటూ రాజకీయ పరిశీలకుల అభిప్రాయం అంటూ కూడా మనకి ఇక్కడ వార్త కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూస్తే మాఫీ మాయా అంటూ మనం ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. లక్షలోపు రుణమాఫీ గందరగోళం, ప్రచార ఆర్భాటమే ఎక్కువ, ఆందోళనలో రాఘవపూర్ రైతు అంటూ ఇక్కడ మనం వార్తను గమనించవచ్చు. ఇక్కడే ఏజెన్సీ గిరిజనేతరులకు రుణమాఫీ లేదా అంటూ కూడా ఇంకొక హెడ్లైన్ కనిపిస్తుంది. మేమేం పాపం చేశామంటూ కన్నాపూర్ రైతులు కూడా బ్యాంకు మేనేజర్ను నిలదీసిన వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూస్తే గొర్రె లెక్క తప్పింది అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. జీవాల సంఖ్యపై దుష్ప్రచారం, గొర్రెల పంపిణీ రద్దుకు కొత్త డ్రామా, సీఎంపీఆర్ఓతో తప్పుడు ప్రచారం, పొంతన లేని లెక్కలతో ఎక్స్లో పోస్ట్. కేంద్రం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.90 కోట్ల గొర్రెలు, రాష్ట్ర ప్రభుత్వ సొంత లెక్కల ప్రకారం 1.24 కోట్లే. బడ్జెట్లో పైసా కేటాయించని సర్కార్, గొల్ల కుర్మల నుంచి తీవ్ర వ్యతిరేకత అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే 30 నుంచి బడి పిల్లలకు తిథి భోజనం అంటూ మనం ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. మధ్యాహ్న భోజనంలో కొత్త కార్యక్రమం, తెలంగాణ సోయి లేకుండా పేరు పెట్టిన విద్యాశాఖ. అశుభ దినాలను సూచించే పదమని టీచర్లు, పేరెంట్స్ ఆగ్రహం, తక్షణమే పేరు మార్చాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్. ఇది కేంద్రం పెట్టిన పేరంటూ సమర్థించిన విద్యాశాఖ డైరెక్టర్ అంటూ కూడా మన వార్తని గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే విద్యాశాఖ బదిలీల్లో అక్రమాలు అంటూ ఇంకో వార్త కనిపిస్తోంది. నిగ్గు తేల్చిన ఇంటెలిజెన్స్, ముఖ్యమంత్రికి నివేదిక, కోరుకున్న చోట పోస్టింగ్కు లక్షల్లో వసూళ్లు, సంఘాల నేతల నుంచి హెచ్ఓడీల దాకా పాత్ర, నర్సుల నుంచి ప్రొఫెసర్ల వరకు వడ్డదారులు, అందుకే సీనియారిటీ వేకెన్సీ జాబితాలో మార్పులు అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే నేడు హైదరాబాద్లోనే నేతన్నల భారీ ధర్నా అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. టీపీవీయూ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్, సిరిసిల్లలో 5వ రోజుకు చేరిన రిలే దీక్షలు అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే బడ్జెట్ కేటాయింపులపై నిరసన అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. భువనగిరిలో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ బీసీ విద్యార్థి సంఘం నాయకులు. మరోవైపు రాష్ట్ర బడ్జెట్పై నిజామాబాద్లో నిరసన తెలుపుతున్న ఆటో డ్రైవర్ల ఫోటోగ్రాఫ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక పక్కనే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం అంటూ పునర్విభజన హామీలపై ఎంపీలు పోరాడాలి అంటూ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ పిలుపు. కాజీపేట చౌరస్తాలో బీఆర్ఎస్ ధర్నాకు సంబంధించిన అప్డేట్ ఇది. ఇక నెక్స్ట్ చూస్తే త్రిశంకు స్వర్గంలో యూనివర్సిటీలు అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. గాలికి వదిలేసిన కాంగ్రెస్ సర్కార్, అతి గతి లేని వీసీల నియామకం, అధ్యాపక పోస్టుల భర్తీపై అంతే, బడ్జెట్లో వరకొర నిధులే సరి, కుంటుపడిన విద్యాభివృద్ధి అంటూ మన వార్తను గమనించవచ్చు.
ఇక నెక్స్ట్ చూస్తే బిల్లుల పెండింగ్ పై జవాబు ఇవ్వండి అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల గవర్నర్ల కార్యదర్శులకు సుప్రీంకోర్టు నోటీసులు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా తాకీదులు. అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులను గవర్నర్లు నిలుపుదల చేయడానికి సంబంధించి పిటిషన్స్ అంటూ కూడా మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే బెంగాల్ విభజనపై రాజకీయ రగడ అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. మళ్లీ తెరపైకి ప్రత్యేక రాష్ట్రం డిమాండ్. నార్త్ బెంగాల్ను ఈశాన్య ప్రాంతంతో కలపాలని బీజేపీ డిమాండ్. తృణమూల్ కాంగ్రెస్ ఆగ్రహం అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే అగ్నిపథ్పై వాగ్యుద్ధం అంటూ ఇంకో వార్త గమనించవచ్చు. సైన్యం సూచన మేరకు పథకం తెచ్చామన్న ప్రధాని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ప్రతిపక్ష పార్టీల ధ్వజం అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడే చూసుకున్నట్టయితే పంప్ వాటర్ బై ఆగస్ట్ 2 ఆర్ ఫేస్ 50,000 రైట్స్ అంటూ కూడా నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ అడ్జెస్ గవర్నమెంట్ టు షన్ పాలిటిక్స్ ఆపరేట్ కన్నెపల్లి పంప్ హౌస్ అంటూ నిన్న కేటీఆర్ ఇచ్చిన డెడ్ లైన్ సంబంధించిన అప్డేట్ ఇది. ఇక నెక్స్ట్ చూస్తే తెలంగాణ జిఎస్డిపి థర్డ్ హైయెస్ట్ ఇన్ ఇండియా అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. రిపోర్ట్ ఎక్నాలెడ్జెస్ స్టేట్స్ గ్రోత్ అండర్ బీఆర్ఎస్ రిజైమ్. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన వివరాలకు సంబంధించిన అప్డేట్ ఇది.